హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. నేను మీ రాజీ. ఈరోజు మనం సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటున్నాం కదా రోజు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ గురించి ఉంది క్లియర్గా. ఒకసారి చూడండి, ఇవన్నీ నేను ఒకే వీడియోలో కవర్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ గురించి చిన్న చిన్న టాపిక్స్. తర్వాత ఏంటంటే ఇక్కడ తెలంగాణ గురించి ఉంది. తెలంగాణ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇన్ని కోట్లు అనేది కేంద్రం ఇస్తుంది. ఎందుకు అంటే 3 ప్రధాన ప్రాజెక్టులని అమలు చేయమని ఈ 16,923 కోట్లు ఇస్తుందన్నమాట. ఆ ప్రాజెక్టులు ఏంటంటే ఫస్ట్ ఎప్పటి నుంచో కొనసాగుతున్న పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణానికి 12,000 కోట్లు ఇచ్చింది. ఇంకో రెండు ఏంటంటే రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి రెండు ప్రాంతాలు ఏంటంటే వైఎస్ఆర్ కడపలోని కొప్పర్తి, అలాగే కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు, ఈ 2 ప్రాంతాలని పారిశ్రామిక నగరాలుగా అభివృద్ధి చేయడానికి ఇన్ని కోట్లు ఖర్చు చేస్తుందన్నమాట. అదేంటంటే చూద్దాం ఒకసారి. ఈ కొప్పర్తి ఓర్వకల్లులో గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ని ఏర్పాటు చేస్తుంది. 2047 కల్లా దేశాన్ని వికసిత్ భారత్గా మార్చాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఆ లక్ష్యంలో భాగంగా 10 రాష్ట్రాల్లో 12 గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారనమాట. అంటే 10 రాష్ట్రాల్లో 12 ఏంటంటే ఏదో ఒక 2 రాష్ట్రాల్లో 2 ఉన్నాయన్నమాట. అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఆంధ్రప్రదేశ్లో రెండు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ని ఏర్పాటు చేస్తున్నారు. అవే ఇవి ఇప్పుడు చెప్పాను కదా. వైఎస్ఆర్ కడప జిల్లాలో కొప్పర్తిలో ఒకటి, అలాగే కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఒకటి. ఈ రెండింటిని ఏర్పాటు చేస్తున్నారనమాట. ఇవేంటంటే ఇంపార్టెంట్. ఇవి గ్రీన్ఫీల్డ్ పేరు చెప్పాను కదా, గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్, ఈ రెండింటిని ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, ఎన్ని కోట్లు అంటే ఇక్కడ వైఎస్ఆర్ కడపలో అయితే 2,596 ఎకరాల్లో ఇన్ని కోట్లు, 2,000 కోట్లు, ఇంచుమించు 2,000 కోట్లు. కర్నూలు జిల్లాలో కూడా 2,000 కోట్లు. ఓకే, 2,000 కోట్లు రౌండ్ ఫిగర్ చెప్తున్నాను నేను. ఇక్కడ 2,000 కోట్లు, ఇక్కడ 2,000 కోట్లతో ఈ 2 సిటీల్ని ఏర్పాటు చేస్తున్నారనమాట. నెక్స్ట్ వన్, తాజాగా ప్రకటించిన 12 పారిశ్రామిక నగరాలు భారతదేశానికి ఎలా ఉన్నాయట, మణిహారంగా బాసిల్లుతాయన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వీటికి ఏం పేరు పెట్టిందంటే గ్రాండ్ నక్లెస్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్. నెక్లెస్ లాగా ఉన్నాయనేసి, నెక్లెస్ రోడ్ ఎలాగా షేప్ని బట్టి పెడతారు కదా, అలాగే నెక్లెస్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ అనేసి వీటికి పేరు పెట్టిందట. 12 ఇండస్ట్రియల్ నగరాలు ఆ ప్లేసుల్లో ఉండడం వల్ల ఇలా ఉన్నాయనుకోండి. ఆ ప్లేసుల్లో ఉండడం వల్ల ఆ ప్లేసుల్ని గ్రాండ్ నక్లెస్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ అని పేరు పెట్టిందట 12 నగరాలకి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఇంపార్టెంట్ వచ్చి ఇక్కడ చూడండి, అచ్యుతాపురంలో సెజ్లో ఒక ప్రమాదం జరిగింది. అదేంటో చూద్దాం. 17 మెంబర్స్ చనిపోయారు. అంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి కొంచెం. అచ్యుతాపురం ఎక్కడంటే అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో అచ్యుతాపురం. అక్కడ ఫార్మా సెజ్లో ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ పేరు వచ్చి, అంటే ప్రమాదం జరిగిన కంపెనీ పేరు ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ. అక్కడ ఎప్పుడు జరిగిందంటే ఆగస్ట్ 21న రియాక్టర్ పేలిపోయి అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో 17 మెంబర్స్ చనిపోయారు పాపం. అయితే ఇంకా చాలామందికి 40 మందికి గాయాలయ్యాయి. 500 KL సామర్థ్యం గల రియాక్టర్ పేలిపోవడం వల్ల, 500 KL సామర్థ్యం ఉన్న రియాక్టర్ పేలిపోవడం వల్ల ఈ ప్రమాదం అనేది జరిగిందనమాట. ఎక్కడంటే అచ్యుతాపురం సెజ్లో. నెక్స్ట్, శ్రీ సిటీలో 1,213 కోట్లతో 5 కంపెనీల ఏర్పాటుకు ఒప్పందాలు. 1,213 కోట్లతో 5 కంపెనీస్ ఏర్పాటు చేస్తున్నారట. ఒప్పందాలు జరిగాయి అనమాట, ఇంకా ఏర్పాటు చేయలేదు, ఒప్పందాలు జరిగాయి. తిరుపతి జిల్లా, శ్రీ సిటీ అంటేనే తిరుపతి జిల్లా, శ్రీనివాసుడు కదా. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇన్ని కోట్ల పెట్టుబడితో, అంటే 1,570 కోట్ల పెట్టుబడులతో ఏర్పడిన 15 పరిశ్రమల్ని స్థాపించారు. రీసెంట్గా ఆల్రెడీ స్థాపించిన ఫ్యాక్టరీస్ని 15 ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత 6 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. ఇంకా కట్టడానికి ముందుగా శంకుస్థాపన అనేది 6 వాటికి చేశారు. నెక్స్ట్, ఒప్పందాలు మళ్ళీ 1,213 కోట్ల పెట్టుబడులతో 5 పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్నారు. ఆల్రెడీ కట్టేసిన వాటిని స్టార్ట్ చేశారు, ప్రారంభించారు 15 పరిశ్రమల్ని. 6కేమో శంకుస్థాపన చేశారు, ఇంకో 5కేమో ఒప్పందాలు చేసుకున్నారు. ఓకే, దానికే ఈ పెట్టుబడి 1,213 కోట్లు. ఇక్కడ చూడండి ఒకసారి, రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి సూచనలు సలహాలు ఇవ్వడం కోసం ప్రణాళికలు రూపొందించేందుకు టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారట. ఈ టాస్క్ ఫోర్స్లో మెంబర్స్ ఎవరు ఉంటారంటే ఫస్ట్ సీఎం వచ్చి చైర్మన్గా ఉంటారు. సీఎం అంటే చంద్రబాబు నాయుడు గారు చైర్మన్,
కో చైర్మన్ ఎవరంటే టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ అయిన నటరాజన్ చంద్రశేఖరన్, ఇతను ఇంపార్టెంట్. సీఎం ఏమో చైర్మన్గా ఉంటారు, అతని పేరు మనకు తెలుసు. కో చైర్మన్ ఎవరంటే టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఉంటారనమాట. వీళ్ళిద్దరూ ఇంపార్టెంట్. ఇదేంటంటే పరిశ్రమలకి సూచనలు సలహాలు ఇవ్వడానికి టాస్క్ ఫోర్స్ ఇది. నెక్స్ట్ వన్, కేంద్ర కర్మాగారాల్లో వ్యసన విముక్తి కేంద్రాలు. రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి, విశాఖపట్నం, నెల్లూరు, కడప జిల్లాల్లో కారాగారాల్లో అంటే జైళ్లలో వ్యసన విముక్తి కేంద్రాలను డీ ఎడిక్షన్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి, ఇంకా చేయలేదు, చేయడానికి సిద్ధం చేస్తుంది అనమాట. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్, ఇది ఇంపార్టెంట్. నాప్డార్ అంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ నాప్డార్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సాయంతో వీటిని ఈ ఎడిక్షన్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి మెడ్టెక్లో ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు వైజాగ్లో. విశాఖపట్నంలో మెడ్టెక్ ఆధ్వర్యంలో అంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ మెడ్టెక్ జోన్లో మరో కొత్త వరవడి అంటే ఇక్కడ విశాఖపట్నంలో ఏం చేస్తున్నారంటే మెడ్టెక్ విశ్వవిద్యాలయాన్ని, కాలేజ్ లాంటి దాన్ని ప్రపంచ స్థాయిలో మెడ్టెక్ విశ్వవిద్యాలయాన్ని కడుతున్నారు. ఎందుకు అంటే మెడికల్ టెక్నాలజీలో పరిశోధన, శిక్షణ, ట్రైనింగ్ కోసం అలాగే ఎక్స్పెరిమెంట్స్ కోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నారనమాట. ఎక్కడ అంటే ప్లేసు విశాఖపట్నం, వైజాగ్. ఇది వైద్య పరికరాల తయారీలో ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే రీజన్ ఏంటంటే వైద్య పరికరాల తయారీలో అంటే మెడికల్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ తయారీలో ఇది అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందంట విశాఖపట్నం. కాబట్టి ఇక్కడ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోనే తొలి మెడ్టెక్ విశ్వవిద్యాలయంగా ఇది గుర్తింపు పొందింది. ఇది గుర్తుపెట్టుకోవాలి, తొలి అనగానే ఇంపార్టెంట్. దేశంలోనే తొలి మెడ్టెక్ విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే ఇంకా ఏర్పాటు చేయలేదు, గుర్తింపు పొందుతుంది అంటున్నాడు. ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్, అమరావతిలో నేషనల్ లా యూనివర్సిటీ. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం లా యూనివర్సిటీని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బీసీఐ ఏర్పాటు చేయనుందనమాట. ఈ బీసీఐ ఆల్రెడీ రెండింటిని ఏర్పాటు చేసింది. బీసీఐ ట్రస్ట్ ఆధ్వర్యంలో బెంగళూరులో ఒకటి, బెంగళూరులో 1986లోనే నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీని స్థాపించింది. అలాగే 2022లో గోవాలో ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఈ రెండు కూడా లా యూనివర్సిటీలే. ఈ రెండింటిని బెంగళూరు, గోవాలో ఆల్రెడీ స్థాపించింది. ప్రజెంట్ మనకి అమరావతిలో ఇది ఏర్పాటు చేస్తుందన్నమాట. ఏంటది? జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం నేషనల్ లా యూనివర్సిటీని ఇప్పుడు అమరావతిలో ఏర్పాటు చేయడానికి సిద్ధమైందనమాట. ఓకే, నెక్స్ట్ వన్, మూలధన వ్యయం కోసం రాష్ట్రానికి 2200 కోట్లు అంటే రాష్ట్రానికి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సాకి, ఇది ఇంపార్టెంట్. స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందనమాట. ఎందుకు అంటే దాదాపు 50 ఏళ్లలోపు ఇదేం చేస్తుంటే డబ్బులు ఇస్తుంది. అన్ని రాష్ట్రాల్లో మూలధన వ్యయం పెరిగే విధంగా కేంద్రం ఏం చేస్తుంటే డబ్బులు ఇస్తుంది. ఎలాగా? దాదాపు 50 ఏళ్ల పాటు ఎటువంటి వడ్డీ కట్టక్కర్లేదన్నమాట. వడ్డీ అవసరం లేకుండా 50 ఏళ్ల పాటు ఈ రుణాన్ని అనేది ఇస్తుంది. ఈ పథకం కింద ఆర్థిక సంవత్సరంలో ఇప్పుడు 2200 కోట్లు రాష్ట్రానికి ఇచ్చేందుకు ఒప్పుకుందనమాట. ఈ సంవత్సరం ఇన్ని డబ్బులు 2200 కోట్లు ఇస్తుందట. మొదటి విడత అయితే 1500 కోట్లు అంటే 64 ఇక్కడ చెప్తున్నాడు కదా, 66%. మొదటి విడత 66% అంటే 1500 కోట్లు ఇస్తుంది. రెండో విడత కింద మిగతా విడుదల చేస్తుంది. మొత్తానికి 2200 కోట్లు విడుదల చేస్తుంది అనమాట. ఇదేంటంటే ఎందుకు ఇస్తుంది అంటే ఫస్ట్ ఇవి నివేదికని పంపిస్తాయి. ఎలాగంటే జలవనరుల శాఖ, రహదారులు, భవనాల శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల పరిధిలో చేపట్టే ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనను రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తుంది అనమాట. ఈ వీటికి మాకు అవసరము డబ్బులు అని. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ మనీని రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్, విజయవాడ రైల్వే స్టేషన్కు NSG 1 హోదా, ఇది ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అసలు NSG హోదా ఎందుకు ఇస్తారంటే 500 కోట్ల కంటే ఎక్కువ వార్షికాదాయం కానీ లేదా 2 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు వెళ్ళడం రావడం సాగిస్తున్న స్టేషన్కి NSG హోదా అనేది ఇవ్వడం జరుగుద్ది అనమాట. ఆల్రెడీ అప్పుడు పొందబోయింది ఒకసారి 2017-18లో
ఈ విధానాన్ని 2017-18లో ప్రవేశపెట్టారు. ఆల్రెడీ ఒకసారి రాబోయి దగ్గరకు వచ్చి మిస్ అయిందంటారు ఈ రైల్వే స్టేషన్. ప్రజెంట్ ఇప్పుడు 528 కోట్ల ఆదాయం ఉండడంతో ఈ స్టేషన్ ఇప్పుడు ఈ హోదా పొందిందనమాట. NSG 1 హోదా పొందింది. అయితే దక్షిణ రైల్వేలో ఇది రెండోది. ఫస్ట్ సికింద్రాబాద్ వచ్చి మనకి ఈ హోదా పొందింది. దక్షిణ మధ్య రైల్వేలో ఫస్ట్ సికింద్రాబాద్, ఇప్పుడు సెకండ్ది విజయవాడ వచ్చి సెకండ్ ఈ హోదాని పొందిన స్టేషన్ అనమాట. అంటే దక్షిణ మధ్య రైల్వేలో ఈ హోదా పొందింది ఫస్ట్ సికింద్రాబాద్, ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు అంటే కృష్ణా జలాల వివాదాలనే మనం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు అంటాము. అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చెందిన తర్వాత తెలంగాణకి ఆంధ్రాకి ఇవి కేటాయించాలి. కేటాయించడానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేశారు. ఈ నీటి పంపిణీ బాధ్యతలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి అప్పగించారు. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇక్కడ అప్పగించారు. ప్రస్తుతం ఏంటంటే ఈ వివాదాలు అనేవి సద్దుమణిగాయి. కానీ ప్రజెంట్ మళ్ళీ బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులపై అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం ప్రకారం విచారణ జరపాలంటూ మళ్ళీ తెలంగాణ విన్నవించుకుందనమాట. కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడంతో ఈ కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మళ్ళీ విచారణ జరపడానికి అంగీకరించింది. విచారణ జరపాలని ఇరు రాష్ట్రాలు కూడా ఇటీవల కోరడంతో ఇప్పుడు ఆగస్టు 28, 29 తేదీల్లో ఈ డేట్స్లో ఢిల్లీలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు కొనసాగాయన్నమాట. ఈ వాదనలు పూర్తయిన తర్వాత ఈ 40 అంశాలపైన విచారణ చేపట్టాలని ట్రిబ్యునల్ నిర్ణయించింది. ఇందులో అంశాలు, ఈ విచారణలో అంశాలు 40 అంశాలు. ఇందులో విచారణ అనేది ఇప్పుడు జరుగుద్ది అనమాట ప్రజెంట్. ఇక్కడ చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమం ప్రారంభం ఆగస్టు 23 స్టార్ట్ చేశారంటే డేట్ ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ గ్రామ పంచాయతీని ఆగస్టు 23 ప్రారంభించారు. దీంట్లో విషయం ఏంటంటే అసలు ఉపాధి హామీ పథకం ఉంటుంది కదా, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇక్కడ సెప్టెంబర్ నుంచి 2025 మార్చి నెలాఖరు వరకు 9 కోట్ల పని దినాలు ఉపయోగించుకునేందుకు ఇక్కడ తీర్మానాలు అనేవి జరిగాయి అన్నమాట. ఇక్కడ కోట్లు ఏంటంటే ఈ కొన్ని కోట్లు కేటాయించారు. దేనికోసం అంటే 4500 కోట్లతో సిమెంట్ రోడ్లు, మురుగునీటి కాలువలు, మురుగు కాలువలు, నెక్స్ట్ తారు, మెటల్ రోడ్లు, ఇవన్నీ వ్యవసాయ ఉద్యానవన పంటలకు అన్నిటికీ కూడా ప్రోత్సాహకరంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. నెక్స్ట్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ కార్యక్రమం అనేది ఎక్కడ జరిగిందంటే 23న అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో జరిగిందనమాట. ఆ వానపల్లి సర్పంచ్ ఎవరంటే పల్లి భీమారావు. ఈ పల్లి భీమారావు అధ్యక్షతన ఈ ఫస్ట్ గ్రామ సభ అనేది ఇక్కడ జరిగింది. మొట్టమొదటి గ్రామ సభ ఇది స్వర్ణ గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మొట్టమొదటి గ్రామ సభ అనేది ఎక్కడ జరిగిందంటే ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వానపల్లిలో జరిగింది. అక్కడ సర్పంచ్ పల్లి భీమారావు అధ్యక్షతన జరిగింది. ఓకే, ఆగస్టు 23 జరిగింది. అది ఇంపార్టెంట్. 9 కోట్ల పని దినాలు ఉపాధి హామీ పథకంలో వినియోగించుకోవాలని అన్నారు. తర్వాత కొన్ని కార్యక్రమాలకు గాను 4500 కోట్లు కేటాయించారని గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, ఇక్కడితో ఇది ఆంధ్రప్రదేశ్ కంప్లీట్ అయింది. తర్వాత వీడియోలో మనం తెలంగాణ గురించి కూడా చెప్పుకుందాం. ఓకే, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.